ప్రైజ్ ద లార్డ్. ఈరోజు సామెతలు 3వ అధ్యాయము 25వ వచనం నుంచి 30వ వచనం వరకు మనం ధ్యానిద్దాం అన్నమాట. అకస్మాత్తుగా భయము కలిగినప్పుడు, దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. యెహోవా నీకు ఆధారమగును. నీ కాలు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చెయ్యకుండా వెనక్కి తీయకము. ద్రవ్యము నీ యొద్ద నుండగా రేపు ఇచ్చేదను, పోయి రమ్మని నీ పొరుగువానితో అనవద్దు. నీ పొరుగువాని వాడు నీ యొద్ద నిర్భయముగా నివసించినప్పుడు వానికి అపకారము కల్పింపవద్దు. నీకు హాని చేయువానితో నిర్నిమిత్తముగా జగడమాడవద్దు. దేవుడు ఈ మాటలన్నీ బైబిల్ గ్రంథంలో మన కొరకే రాసి ఉంచి ఉన్నాడు. వీటి అర్థాలు ఎంతో భావము. మనం ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు ఈ మాటలన్నీ కూడా నేర్చుకొని ఒక మాదిరికరముగా ఆయనకు మహిమకరంగా మనం జీవించాలని ప్రతి మాట కూడా దేవుడు రాసి ఉంచి ఉన్నాడు. చూడండి ఎంత చక్కటిగా రాసి ఉంచి ఉన్నాడు. భయపడవద్దు అని చెప్తున్నారు. అట్లాగనే ఇతరులకు మేలు చేయటం నువ్వు వెనక్కి జారవద్దు అని చెప్తున్నారు. నీ పొరుగువారి దగ్గర అబద్ధం ఆడవద్దని కూడా, నీ పొరుగువాని దగ్గర మంచి సాక్ష్యము కలిగి జీవించమని కూడా దేవుడు చెప్పినట్లు మనం చూస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ పిల్లలు, ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యూ.